హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ బోయకొండ ఆలయం చూడ్డానికి వచ్చామండి. ఈ బోయకొండ గంగమ్మ చాలా మహిమలు గల్ల తల్లి అండి. వేలాది మంది భక్తులు ఆదివారం, శుక్రవారం, మంగళవారం వస్తుంటారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి ఎక్కువగా వస్తుంటారండి. ఈ ఆలయం చౌడేపల్లి మండలం దిగువపల్లికి దగ్గరలో ఉన్న ఒక చిన్న కొండపై ఉంటుంది. ఇది చిత్తూరు జిల్లాలో ఉందండి. ఈ ఆలయంకి పుంగనూరు నుంచి ఆర్టీసీ ప్రైవేట్ బస్సు సౌకర్యం కలదండి. ఈ టెంపుల్కి 452 సంవత్సరాల చరిత్ర ఉందండి. గిరిజనులపైకి నవాబులు దండెత్తి వచ్చినప్పుడు వారిని ఆపడానికి గంగమ్మ తల్లి ఒక గుండును అడ్డంగా నరికారండి. ఆ ఆనవాళ్ళు కూడా ఇప్పటికీ కనిపిస్తాయి మనకు. ఈ ఆలయం చుట్టూ చిట్టడివి, ఎత్తైన చిన్న చిన్న కొండలు అండ్ పచ్చని పంట పొలాలతో మనోహరంగా ఉంటుందండి చూడడానికి. ఇక్కడ వచ్చిన భక్తులు తీర్థం అంటే కోనేరు నుండి నీరుని తీసుకెళ్తారండి. పసుపు రంగులో ఉంటాయి ఈ నీరు. ఈ నీరు చేనులపై చల్లితే, పంట పొలాలపై చల్లితే చీడపీడలు తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్త జనాలు నమ్ముతారండి. అమ్మవారికి నైవేద్యంగా ఒక జంతు బలి అనేది చేస్తుంటారండి. అండ్ చీర సారే కూడా పెడుతుంటారు. ఈ జంతువును బలిచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడే ఆ జంతువును కోసి వండుకొని తింటారండి. తిని మళ్ళీ తిరిగ్గా ఇంటికి వెళ్తారు. ఇక్కడ వంట చేసుకోవడానికి వంట సామాగ్రి అనేది అద్దెకి ఇస్తారండి. ఇలాంటి టెంపుల్స్ను చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
నేను నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుంటా. బాగుంది.